హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటుంది, ఎవరెవరిని రిలీజ్ చేస్తుంది, ఆర్టీఎంస్ ని ఏ ప్లేయర్స్ మీద యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ టైం 2022లో మెగా యాక్షన్ జరిగేటప్పుడు ఎస్ఆర్ఎస్ టీం అయితే ముగ్గురు ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు. కేన్ విలియమ్సన్కి 14 కోట్లు ఇస్తే అన్క్యాప్డ్ ప్లేయర్స్ గా ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ వీళ్ళిద్దరికి కూడా చెరో 4 కోట్లు పెట్టి అయితే రిటైన్ చేసుకున్నారు. రాబోయే 2025 సీజన్ రిటెన్షన్ లో భాగంగా ఎస్ఆర్ఎస్ టీం మొదటగా రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్ కి అయితే 18 కోట్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది. మొదటి ప్లేయర్ గా కెప్టెన్ కమిన్స్ ని అయితే రిటైన్ చేసుకుంటారు. వరుస 3 ఏళ్ల పాటు 2021, 22, 23 ఎస్ఆర్ఎస్ టీం పేలవమైన ప్రదర్శనలతో కృంగి కుసించుకుపోయిన సందర్భంలో కమిన్స్ టీంలోకి వచ్చి టీం ఫేట్ని అయితే పూర్తిగా మార్చేశాడు. కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే వాళ్ళ సహజ సిద్ధ ఆటకి విరుద్ధంగా దూకుడైన ఆట తీరునైతే కనబరిచింది. మెయిన్ టీంలో ఉన్న ఆటగాళ్ళలో స్ఫూర్తినైతే నింపాడు, అందరిని కూడా మోటివేట్ చేశాడు, జట్టును కూడా తను ముందుండి నడిపించాడు. ఒకప్పటి ఎస్ఆర్ఎస్ టీంకి అయితే 160-170 పరుగులు కొట్టడమే చాలా కష్టంగా అయితే అనిపించేది. అలాంటిది టీంలో ఉన్న ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా విధ్వంసకరమైన ఆట తీరుని అయితే ప్రదర్శించారు. ఈపీఎల్లోనే ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నింటిని కూడా లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం చాలా వరకు అయితే బద్దలు కొట్టింది. ఇలా ఎస్ఆర్హెచ్ టీం ఆట తీరు మారడానికి ప్రధాన కారణం అయితే మాత్రం కెప్టెన్ కమిన్స్. సో మరి తనకి 18 కోట్లు అనేవి చాలా వర్త్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ సీజన్లో తన 20 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ టీం మినీ ఆక్షన్ లో కొనుక్కునేటప్పుడు చాలా మంది విమర్శించారు. తను టీంని నడిపించిన తీరు, తన పర్సనల్ పెర్ఫార్మెన్స్ కూడా రెండు హైలైట్ గా అయితే నిలిచాయి. తన ఆట తీరుతో ప్రతి ఒక్కరు కూడా కమిన్స్ అయితే ఒక సమాధానం అయితే చెప్పాడు. మరి లాస్ట్ టైం కంటే ఇప్పుడు కమిన్స్ ని ఎస్ఆర్ఎస్ టీం రిటైన్ చేసుకోవడం వల్ల మరొక 2.5 కోట్లు తక్కువ అమౌంట్ కి అయితే దొరుకుతున్నాడు. సెకండ్ ప్లేయర్ గా ఎస్ఆర్ఎస్ టీం ఎవరినైనా రిటైన్ చేసుకోవాలి అంటే 14 కోట్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళు ఇక్కడ సెకండ్ ప్లేయర్ గా ట్రెవిస్ హెడ్ని అయితే రిటైన్ చేసుకుంటారు. ఎస్ఆర్ఎస్ టీం నుంచి డేవిడ్ వార్నర్ వెళ్ళిపోయాక ఓపెనింగ్ లో వాళ్ళకి ఒక సంక్షోభం అయితే ఎదురయ్యింది. మరి అది లాస్ట్ సీజన్ లో ట్రెవిస్ హెడ్ అయితే తీర్చాడు. ట్రెవిస్ హెడ్ లాస్ట్ ఇయర్ తన దూకుడైన స్వభావంతో 191.55 స్ట్రైక్ రేట్తో 567 పరుగులు అయితే చేశాడు. గత సీజన్లో అభిషేక్ శర్మతో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగాన్ని అయితే మాత్రం దుర్భేద్యంగా అయితే మార్చేశాడు. ఓపెనింగ్లో సాంప్రదాయంగా ఒక ఎండ్లో అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఉంటే మరో ఎండ్లో స్టడీ బ్యాట్స్మెన్ అయితే ఉంటారు. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ మాత్రం ఇద్దరు అగ్రెసివ్ ఓపెనర్స్ని పెట్టుకుని మ్యాక్సిమం మ్యాచ్ను మొత్తం పవర్ ప్లేలోనే డిసైడ్ అయితే చేసేసేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో విధ్వంసానికి సరికొత్త అద్దాన్ని అయితే మాత్రం ఈ ఓపెనింగ్ జోడీ అయితే చెప్పింది. థర్డ్ ప్లేయర్గా ఎస్ఆర్ఎస్ టీం ఎవరినైనా రిటైన్ చేసుకోవాలంటే 11 కోట్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్ఎస్ టీం అయితే థర్డ్ ప్లేయర్గా అభిషేక్ శర్మని అయితే రిటైన్ చేసుకుంటారు. లాస్ట్ సీజన్లో మనోడు ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు అయితే చేశాడు. 2024 సీజన్ మొత్తం ఏ మ్యాచ్లో కూడా స్లోగా ఆడిన సందర్భం అయితే మచ్చు తొనక్కి ఒక్కటి కూడా లేదు. కొడితే 4 6 అంతే, మరి ఇంకేం లేదు. సింగిల్స్ 2Ds ఉన్నాయని పూర్తిగా అయితే మర్చిపోయాడు. ప్రత్యర్థి బౌలర్స్ను భయపెట్టడంలో అభిషేక్ శర్మ అయితే ట్రెవిస్ హెడ్నే మించిపోయాడు. ఒక పక్క ట్రెవిస్ హెడ్డే కొడుతున్నాడు రా బాబు అంటే అంతకు మించి అన్నట్లుగా అభిషేక్ శర్మ కూడా మరొక వైపు అయితే వాయిగొట్టేవాడు. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ టీం ఫోర్త్ ప్లేయర్గా ఎవరినైనా రిటైన్ చేసుకోవాలి అంటే భారీగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ 18 కోట్లు అయితే ఇవ్వాలి. బట్ ఈ అమౌంట్ ఇవ్వడానికి ఎస్ఆర్హెచ్ అయితే ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యదు. ఈ 4వ స్థానంలో రిటైన్ చేసుకోబోయే ప్లేయర్ అలాంటి వాడు, తనే క్లాసన్. ప్రత్యర్థి టీమ్స్కి ఓపెనర్స్ చేసే విధ్వంసం నుంచి తేరుకుని బయటపడాలనుకునే లోపే ఆ ఆలోచనను కూడా మళ్ళీ రానివ్వకుండా క్లాసన్ ఒక సునామీలా వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోతాడు. ఐపీఎల్ 2023 సీజన్లో ఎస్ఆర్ఎస్ టీంలోకి అయితే క్లాసన్ వచ్చాడు. మరి ఆ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం ఘోరంగా ఫెయిల్ అయినా ఒకే ఒక్కడు
తను మాత్రమే ఆ సీజన్లో అద్భుతంగా అయితే రాణించాడు. టీం ఇచ్చిన ఘోరమైన పెర్ఫార్మెన్స్తో బాధపడుతున్న ఫ్యాన్స్ భుజాల మీద చేయి వేసి నేను ఉన్నా అన్న భరోసాతో క్లాసన్ అయితే ఆ సీజన్లో తన ఆట తీరునైతే కనబరిచాడు. 2023 సీజన్లోను 2024 సీజన్లోను 2 సీజన్స్లో కూడా ఒక హ్యూజ్ సక్సెస్ని అయితే సాధించాడు. క్లాసన్ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ స్పిన్నర్లు ఫేసర్లు అన్న తేడా లేకుండా బౌలర్స్ అందరినీ కూడా ఊచకోత అయితే కోసేవాడు. వికెట్ కీపింగ్తో పాటు విపరీతమైన ఒత్తిడి ఉన్న సందర్భంలో కూడా ఈ సౌత్ ఆఫ్రికన్ పవర్ హిట్టర్ అలవోకుగా అయితే రన్స్ అయితే రాబట్టేవాడు. మరి ఇలాంటి ప్లేయర్కి 18 కోట్లు ఇవ్వడం అనేది వర్త్. మరి ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. టాప్ 4 రిటెన్షన్స్లో ఎవరికి ఎటువంటి డీవియేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. కానీ మరి ఎక్కడ ఎస్ఆర్ఎస్ టీమ్ మేనేజ్మెంట్కి వచ్చిన ఒక ఇబ్బంది అయితే మాత్రం అది నితీష్ కుమార్ రెడ్డి వల్ల అయితే ఉంది. మరి తాజాగా తను బంగ్లాదేశ్తో జరగబోయే T20 సిరీస్కి అయితే తను ఎంపికయ్యాడు. అక్కడ 3 T20లు అయితే ఉంటాయి. ఈ 3 T20ల్లో ఏ ఒక్క T20లో అయినా తనకి డెబ్యూ లభించిన ఇప్పుడు వరకు తను అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉన్నాడు కదా, ఒకసారిగా తను క్యాప్డ్ ప్లేయర్గా అయితే మారిపోతాడు. అలా మారిపోతే ఎస్ఆర్ఎస్ టీం ఫస్ట్ వాల్యూను మరింత తగ్గిస్తూ అదనపు భారంగా అయితే మారిపోతున్నాడు. సాధారణంగా మెగా ఆక్షన్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలి అంటే 4 కోట్ల రూపాయలు అయితే ఇవ్వాలి. బట్ క్యాప్డ్ ప్లేయర్గా మారితే మళ్ళీ 11 కోట్లు అయితే ఇవ్వాలి. అదనంగా మరొక 7 కోట్లు అన్నమాట. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి సంబంధించి కొత్త నిబంధన ప్రకారం అక్టోబర్ 31 లోపు అంతర్జాతీయ అరంగేట్రం అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లో డెబ్యూ లభించిన ఏ ఒక్క అన్క్యాప్డ్ ప్లేయర్ అయినా క్యాప్డ్ ప్లేయర్గా అయితే మారిపోతారు. అక్టోబర్ 31 బీసీసీఐ ఇచ్చిన రిటెన్షన్ డెడ్ లైన్ డేట్. ఈ డేట్ లోపు డెబ్యూ లభిస్తే ఇబ్బంది, కానీ ఈ డేట్ తర్వాత డెబ్యూ లభించిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ క్యాప్డ్ ప్లేయర్స్గా మారిన ఫ్రాంచైజీల రిటెన్షన్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ డేట్ తర్వాత డెబ్యూ లభించిన తనని ముందుగానే రిటైన్ చేసుకుంటారు కాబట్టి క్యాప్డ్ ప్లేయర్ అయినా మరి ఆ సీజన్ వరకు మరి తను అన్క్యాప్డ్ ప్లేయర్గానే పరిగణింపబడతాడు. బంగ్లాదేశ్ T20 సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డికి డెబ్యూ లభించకపోతే ఎస్ఆర్ఎస్ టీంకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తన్ని 5th ప్లేయర్గా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 కోట్లు ఇచ్చి రిటైన్ అయితే చేసుకుంటారు. లేదు డెబ్యూ వస్తే మాత్రం మరి ఎస్ఆర్ఎస్ టీం అయితే ఓన్లీ 4 క్యాప్డ్ ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకుని మరో 2 రిటెన్షన్స్ ప్లేస్లో 2 ఆర్టీఎం కార్డ్స్ని అయితే తీసుకుంటారు. మరి ఈ 2 ఆర్టీఎం కార్డ్స్ని టీంలో ఉన్న మరికొంతమంది కీ ప్లేయర్స్ నితీష్ కుమార్ రెడ్డి, భువి, నటరాజన్, షాబాద్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి తక్కువ అమౌంట్లో వస్తే వాషింగ్టన్ సుందర్ విషయంలో వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు. టాప్ 5 ప్లేయర్స్గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, కమిన్స్ వీళ్ళు ఎంత ఇంపార్టెంటో బౌలింగ్ డిపార్ట్మెంట్లో మరో 2 మోస్ట్ కీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళే భువి, నటరాజన్. వీళ్ళు ఎవరికీ కనిపించని అండర్ రేటెడ్ మ్యాచ్ విన్నర్స్. ఈ 2024 సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ధూమ్ధామ్ అనిపించారు, కానీ అంతకు ముందు వరకు కూడా బౌలింగ్తోనే మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ టైంలో వీళ్ళిద్దరూ టీంలో కీ ప్లేయర్స్గా అయితే ఉన్నారు. మరి వీళ్ళ వాల్యూ అయితే మాత్రం ఎప్పటికీ తగ్గదు. వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. ఒక్కొక్కట్ల ఇద్దరు సరిగా రాణించకపోయినా వీళ్ళ మీద ఎస్ఆర్ఎస్ టీం అయితే ఖచ్చితంగా ఆధారపడి అయితే ఉంది. గాయాలు ఇబ్బంది పెట్టిన ఇంటర్నేషనల్ టీంలో చోటు కోల్పోయిన నటరాజన్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. డెత్ ఓవర్స్లో ఎస్ఆర్ఎస్ టీంకి అయితే ఒక కీలకమైన బౌలర్గా అయితే ఎదిగాడు. మ్యాచ్లు గెలిపించాల్సిన సిచ్యువేషన్లో ఒత్తిడిలో కూడా చక్కగా బౌలింగ్ చేయడం అనేది నటరాజన్కి అయితే ప్లస్ పాయింట్. డెత్ ఓవర్స్లో రన్స్ అనేవి ఎక్కువగా లీక్ చేయకుండా ఒక పక్క కట్టడి చేస్తూ వికెట్లు కూడా తీస్తూ ఉంటాడు. డెత్ ఓవర్స్లో ఓవర్కి 6కి 6 బాల్లు కూడా ఒక్కొక్కసారి అయితే యార్కర్లనే సంధిస్తూ ఉంటాడు. నటరాజన్ని ఎస్ఆర్ఎస్ టీం అయితే యాక్షన్ టేబుల్ మీద ఆ ఆర్టీఎంని యూజ్ చేసేనే కొనుక్కోవాలి, లేదు అనుకుంటే తక్కువ అమౌంట్లో వస్తే బైబ్యాక్ అయినా చెయ్యాలి. మరొక అన్సంగ్ హీరో భువనేశ్వర్ కుమార్, భువి. ఎస్ఆర్ఎస్ టీం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక్క ప్లేయర్. ఎస్ఆర్ఎస్ టీంలోకి ఎంతమంది ప్లేయర్స్ వచ్చిపోయినా టీంతోనే అంటి పెట్టుకున్న ప్లేయర్ తనే. చంటిగాడు లోకల్ అన్నట్టుగా భువి సన్ రైజర్స్ లోకల్. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక సక్సెస్ఫుల్గా నిలబడగలిగింది అంటే దానిలో ఒక పార్ట్, ఒక భాగం అయితే మాత్రం భువి. మొదటి నుంచి ఎస్ఆర్ఎస్ టీంని ఫాలో అవుతున్న ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కొంతమందికి అయితే వార్నర్ని ఎంతగా అభిమానిస్తారో భువీని కూడా తన ఆటతో సంబంధం లేకుండా అభిమానిస్తూనే ఉంటారు.
మీలో భువి అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్స్ అయితే చేయండి. రీసెంట్ టైమ్స్లో భువి అయితే అంత ఫామ్లో అయితే లేడు. ఇంతకు ముందు చూపించినంత ప్రభావవంతంగా అయితే ఇప్పుడు బౌలింగ్ అయితే చేయట్లేదు. ఒక్క ఓవర్లో ఇన్ని రన్స్ కొట్టాలి, మ్యాచ్ గెలవాలి అనే సందర్భంలో ఖచ్చితంగా కెప్టెన్ అయితే మాత్రం భువికే బాల్ ఇస్తాడు. ఎస్ఆర్ఎస్ టీంలో ఇప్పటి వరకు ఎంతమంది కెప్టెన్స్ మారినా ప్రతి ఒక్కరు కూడా భువినే నమ్మి తన మీదే ఆ ట్రస్ట్ ఉంచి తనకే ఆ బాధ్యతనైతే ఇస్తారు. భువి టీంలో ఉంటే ఎస్ఆర్ఎస్ టీం అయితే ఒక సమతూకంగా అయితే కనిపిస్తుంది. మరి నేనైతే అనుకుంటున్నా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా భువి విషయంలో అయితే ఆ ట్రస్ట్ అయితే ఉంచుతుంది. రిటైన్ అయితే తను చేసుకోలేకపోవచ్చు, కానీ ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి ఆర్టీఎం కార్డుని యూజ్ చేసైనా లేకపోతే తక్కువ అమౌంట్లో వస్తే బైబ్యాక్ చేయడానికైనా తననైతే ట్రై చేస్తారు. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ టీం రిటైన్డ్ రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ మన ఛానల్ ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.